ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ టీం దూసుకెళ్తుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న పంజాబ్ పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంది. అయితే 11 ఏళ్ల తర్వాత పంజాబ్ 14 కంటే ఎక్కువ పాయింట్స్ను సాధించడం విశేషం. 2014లో పంజాబ్ 22 పాయింట్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా విఫలం అవుతూ వచ్చింది. ఈసారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు తోడుగా ఇతర ప్లేయర్లు రాణిస్తుండడంతో మరో 3 మ్యాచ్లు మిగిలి ఉండగానే పంజాబ్ 15 పాయింట్లను సొంతం చేసుకుంది. ప్లేఆఫ్స్కు చేరడం దాదాపు ఖరారయ్యింది. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ఈ ఘనత సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా పోస్టులు చేస్తున్నారు. 2014లో పంజాబ్ 14 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 3 ఏళ్లే, బంగారం ధర కేవలం 28,000 రూపాయలే అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత పంజాబ్ అద్భుతంగా రాణిస్తుండడానికి ప్రధాన కారణం కెప్టెన్ శ్రేయస్ అయ్యరే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గత సీజన్లో కెప్టెన్గా కోల్కతాను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ ఈసారి పంజాబ్కు ట్రోఫీని అందిస్తాడా అనేది ఆసక్తిగా మారింది.